లోకాభిరామం. గౌళి అనగా బల్లి. ముందుగా పల్లి ప్రసాదం. నగరేషు కాంచీ అన్నారట. నగరాలలోకి నగరం కాంచీపురమేనని భావం. కాంచీపురం కాంచీ అయింది, మరింత కొంచెం కంచి అయింది. అది నిజానికి కొంచెం చిన్న నగరమే, కానీ ఒకే ఊళ్ళో అన్ని గుడులు మళ్ళీ కుంభకోణంలోనే అనుకుంటాను ఉండడం. ఈ రెండు చోట్ల అడుగడుగున గుడి ఉంది. మరి అందరిలో గుడి ఉందా? ఉండే ఉంటుంది. ఈ మాటలతో ఒక సినిమా పాట ఉండేదని మనవి. ఎన్ని గుళ్ళున్నా కంచిలో అందరూ వెళ్ళేది మాత్రం మీనాక్షి అమ్మవారి దగ్గరికి, అంతకన్నా ఎక్కువగా వరదరాజస్వామి గుడికి. గుడి, గుడులు, గుళ్ళు ఒక మాట, గుండు, గుండ్లు, గుళ్ళు మరో మాట. ఈ రెండు రకాల గుళ్లకు తేడా ఉంది. తిరుపతి, తిరుమలలో గుడులు, గుళ్ళు ఉంటాయి. తిరిగి వచ్చేటప్పుడు గుండ్లు, గుళ్ళు ఉంటాయి. కంచి గుడులలో గుండు కొట్టుకునే ఆచారం ఏమీ లేదు, కానీ అక్కడ యాత్రలలో గుండ్లు, గుళ్ళు కనబడతాయి. తిరుపతి నుంచి కంచి చాలా తక్కువ దూరం. యాత్రలకు బయలుదేరిన వారు సాధారణంగా తిరుపతి నుంచి కంచికి పోతారు. అక్కడి నుంచి శ్రీరంగం మరో క్షేత్రం వీలైతే. కాంచీపురంలో ఒక చివరన అమ్మవారు కామాక్షమ్మ కొలువు తీరి ఉంటే, మరో చివరన వరదులు ఉంటారు, అంటే వరదరాజస్వామి. ఆయన నిజమైన పేరు దేవాధిరాజ పెరుమాళ్. ఆయన ఉత్సవంలో తుపాకులు, వందిమాగదులు వంటి రాజోపచారాలు ఎక్కువగా ఉంటాయి. కళ్ళతో చూశాను, చెవులతో విన్నాను. కంచిలో శివ కంచి, విష్ణు కంచి అని విభాగాలు ఉండేవట. అట్లాంటి పేర్లు నాకు ఎక్కడా కనిపించలేదు. కానీ వరదుల కోవెలకు దారి తీసే నగర భాగం పేరు చిన్న కంచి. సిరియ కంచి కాదు, అసలైన తెలుగు మాట చిన్న కంచి. ఆ గుడిలోకి వెళ్ళిన తరువాత అడుగడుగునా తెలుగు. ఈ కాలం బోర్డుల సంగతి పక్కన పెట్టండి, మెట్టు మెట్టున గోడలలో తెలుగు పేర్లు, మాటలు చెక్కి ఉంటాయి. వరదరాజస్వామి గుడి మనం ఊహించిన గుడి వలె ఉండదు. మరీ పెద్ద ఆవరణం, ఎన్నో మండపాలు, ఒక పెద్ద కోనేరు, మరీ పెద్ద తోట కూడా ఉంటాయి ఇక్కడ. దేవుడు కొన్ని రోజుల పాటు వెళ్ళి తోటలోని మండపంలో ఉంటాడు. అక్కడ తోట ఉత్సవం, తోటోత్సవం అంటారు వాళ్ళు, అది జరుగుతుంది. అయితే గుళ్ళో ప్రవేశించగానే ఉండే పెద్ద ఆవరణలో ఒక పక్కన ఒక చిన్న మండపం ఉంది. అక్కడ నుంచి ఒక ఆయన కొన్ని తిరుబండారాల పేరు చెప్పి పల్లి ప్రసాదం తీసుకో అంటూ అరుస్తున్నాడు. ఇక్కడ వేరుశనక్కాయలు, పల్లి లేదా పల్లీలు ప్రసాదంగా పెడతారేమో అని అనుకున్నాను, కానీ అట్లాగేమీ కనిపించలేదు. పులిహార, పులిహోర, చక్ర పొంగలి, చక్కెర పొంగలితో పాటు లడ్డు, చక్కిలాలు, అతిరసం లాంటివి ఉన్నాయి. కొందరికి అరిసెలుగా తెలిసిన అతిరసాలు ఇక్కడ ఉన్నంత రుచిగా మరెక్కడా ఉండవని అనుభవం మీద తెలుసుకున్నాను. అనుకోకుండా దొరికిన మైసూర్ పాకు ప్రసాదం కూడా మహారుచిగా ఉంది. అన్నింటికన్నా స్పెషల్ పొడల ఇడ్లీ. అరటి మానులాగా గుండ్రంగా మూరడంత పొడుగు ఉంటుంది ఒక ఇడ్లీ. ఒకరిద్దరే ఉంటే దాన్ని కొన్నా సరే తినలేరు. 1/2 డజను మందికి ఒక పూట అది ఆహారంగా సరిపోతుంది. ఈ రకం ఇడ్లీ కంచిలో మాత్రమే దొరుకుతుంది. అక్కడి హోటళ్లలో కూడా కొన్ని, చాలా తక్కువ, 1-2 చోట్ల మాత్రం దొరుకుతుంది. అక్కడైతే ఒకరికి సరిపడేటంత ఇస్తారు. నేను అడిగిన చోట బుధవారం అయితే ఉంటుంది అన్నారు. గుళ్ళో నా వేషం కారణంగా దొరికిన చిన్న ముక్కతోనే సంతృప్త పడవలసి వచ్చింది. పల్లి అన్న మాట ఇంతకు ముందే అనుకున్నాము, మధ్యలో మళ్ళీ అనుకున్నాము.
ఆ సంగతి మాత్రం రాలేదు కదా, గుర్తుంది. గుడిలోకి ప్రవేశించాము అనుకుని దూరితే అక్కడ నరసింహస్వామి ఎదురవుతాడు. బయటికి వచ్చి మరింత ముందుకు పోతే అందరూ ఒక పక్కన మెట్లు ఎక్కుతుంటారు. బోర్డు ఉంది గాని చూడకుండా వెళ్ళిన వారికి అక్కడ పెరుందేవి తాయారు అనే అమ్మవారు చిరునవ్వుతూ దర్శనమిస్తారు. మేము మొదటిసారి వెళ్ళినప్పుడు అమ్మవారి గోపురం మీద బంగారు తాపడం లాంటిది ఏదో జరుగుతున్నదని ఉత్సవమూర్తిని మాత్రం మరో పక్కన ఉంచారు. అక్కడే దర్శనం. మరింతకు అసలు స్వామి వరదరాజు లేదా దేవాదిరాజ పెరుమాళ్ ఏరి, ఆయనను వెతుక్కుంటూ వెళ్తే గాని దొరకడు. సరైన తోవ చూపే బోర్డులు కూడా ఉండవు. చుట్టూ తిరిగి ఆవరణలో పూర్తి వెనక్కు వెళ్ళాలి. అక్కడ ఒక మూల మెట్లుంటాయి, తెలుగు అక్షరాలతో సహా. అంటే ఆ మెట్ల మీద అన్నమాట. ఎక్కి తొక్కి ముందుకు పైకి చేరాలి. తలుపులో ప్రవేశిస్తే మరో బోలెడని మెట్లుంటాయి. కీళ్ల నొప్పులు గల వారికి స్వామి పరీక్ష పెడతాడు. ఇంకొంచెం లోపలికి వెళ్తే అదిగో స్వామి అంటారు. అక్కడ మళ్ళీ మెట్లు. ఆ మీద నిజంగా నిలువెత్తు కన్నా పెద్ద స్వామి. గాలి సరిగా ఆడని ఆ గుడిలో మనం ఉండేది కొంచెం సేపే, అయినా దేవుడు కనిపిస్తాడు. దేవాదిరాజ స్వామిని చూచిన తరువాత అసలు సంగతి నాకు అర్థమైంది. అక్కడ పక్కనే బంగారు బల్లి ఉంటుంది. స్వామిని చూడడానికి టికెట్ లేదు, బల్లిని తాకడానికి 2 రూపాయలు. మరింత ముందుకు వెళ్ళి గుడికి తిరిగితే కర్రమెట్లు ఎక్కాలి, కీళ్ళ నొప్పుల. ఆ పైన ఆ కప్పులో బంగారు బల్లి బారెడు పొడుగున తాపి ఉంటుంది. పైకి ఎక్కితేనే అందుతుంది. పిల్లలైతే వాళ్ళని ఎవరైనా ఎత్తుకోవాలి. బల్లిని ఆ చివర నుంచి ఈ చివర దాకా నిమరాలి. మెట్లు మరో పక్క దిగి మరిన్ని మెట్లు, మరికొన్ని మెట్లు దిగి బయటకు రావాలి. ఆ బల్లిని తాకిన వారిని తాకిన తరువాత బతికున్న బల్లిని ముట్టుకున్నా బాధ లేదని మన వారి నమ్మకం. ఎన్నిసార్లు చూచినా ఈ గుడిలో నాకు తెలుగు వాళ్లే ఎక్కువ కనిపించారు. మన వారికి వెంకన్న ఎంకన్నా తెలుసు గాని ఈ వరదయ్య గురించి అంతగా పట్టినట్టు లేదు. అందరూ ఆ గుడికి బల్లి కొరకే వస్తారు. దారిలో బల్లి ఎక్కడా అని అడిగిన వారికి ముందు దేవుణ్ణి చూడాలి, అప్పుడు బల్లి కనిపిస్తుంది అని చెప్పాను. అసలు సంగతి వారికి తరువాత అర్థమై ఉంటుంది. అందరూ వచ్చేది బల్లి కొరకైతే అక్కడ ప్రసాదం కూడా బల్లి ప్రసాదమే కావాలి కదా. తమిళంలో బల్లిని పల్లి అంటారేమో, అనుమానం లేదు. తమిళంలో పల్లి అంటే బల్లి. ఇక తీసుకోండి అనాలని అర్థం కాని ఆ అయ్యవారు పల్లి ప్రసాదం తీసుకో అని అరుస్తున్నాడు. కానీ ఎవరూ ప్రసాదం తీసుకోవడం లేదు. పైసలు లేదే ప్రసాదం లేదు కదా. మరి బల్లిని ముట్టుకుంటే అది పైన పడితే ఏదో జరుగుతుందని ఎవరన్నారు? మరి బల్లిపాటు ఫలితాలను గురించి, అంటే శరీరంలో ఏ భాగం మీద బల్లి పడితే ఏమవుతుందని చెప్పే పట్టిక ఒకటి ఉంది. శిరస్సున పడితే కలహంతో మొదలయ్యి గుహ్యం మరణం అని ఆ లిస్టు అంతమవుతుంది. వెతికి వెతికి బల్లి ముడ్డి మీద ఎప్పుడు ఎట్లా పడేను? పడదు, వీల్లేదు. పడినా ఎవరు చావరు. మన వారికి ఇటువంటి నమ్మకాలు కావలసినవి తెలుసు. వాటి వెనుకనున్న సంగతి తెలుసుకోవాలని మాత్రం ఎవ్వరూ ప్రయత్నించరు. కనుకనే వరదయ్య కన్నా ఆయన వెనుకనున్న బల్లికి గొప్ప పేరన్నమాట. వరదయ్య ప్రసాదం బల్లి ప్రసాదంగా మారింది. బల్లి కావాలే కానీ దాని ప్రసాదం ఎవరికి కావాలి? పట్టదు కాక పట్టదు. సంబంధం ఉందో లేదో గాని మరో విషయం, మంత్ర బియ్యం. చిన్నప్పుడు ప్రైమరీ స్కూల్లో చదువుకున్న రోజుల్లో విన్న ఈ మాట ఈ మధ్యన గుర్తుకు వచ్చింది. ఓ దొంగతనం జరుగుతుంది, చిన్నపాటిదేలేండి. లేదంటే ఒక పొరపాటు పని జరిగినట్టు తెలుస్తుంది. అది ఎవరు చేసింది బయటపడదు. తెలిస్తే కదా శిక్ష. అప్పుడు మంత్ర బియ్యం. సమాసం బాగుండలేదు కదా, మంత్రం బియ్యం అనాలి. మంత్ర బియ్యాన్ని ప్రయోగిస్తారు. ఆ బియ్యాన్ని ఎవరు మంత్రించి ఇచ్చేవారో గుర్తులేదు.
మొత్తానికి అక్షతల వంటి బియ్యం వస్తాయి. అందరికీ కొంచెం కొంచెంగా పెడతారు. ఏ తప్పు చేయని వారు వాటిని శుభ్రంగా నమిలి తింటారు. తప్పు చేసిన వారు ఆ బియ్యం తింటే ఏదో అవుతుందని ఒక భయం. ఒక పిల్లవాడు బియ్యం తిని వాంతి చేసుకున్నాడు. తప్పు చేశానని ఒప్పుకున్నాడు. బియ్యంలో మంత్రం లేదు గాని బోలెడు సైకాలజీ ఉందని నాకు తరువాత అర్థమైంది. భయం మనిషిని పట్టి ఇస్తుంది. మంత్రబియ్యంతో పాటు కోదండం అని మరో మాట. పిల్లవానికి తీవ్రమైన శిక్ష అంటే ఆ కాలంలో కోదండం వేసేవారు. కోదండం అంటే నిజానికి రాముని బాణం. కానీ ఇక్కడ మాత్రం రెండు చేతులకు కలిపి తాడు పట్టించి ఆ తాటి నుంచి వాడు పైకప్పులోని కొండి నుంచి వేలాడుతుంది. కింద కంప అంటే ముళ్ళుండే కొమ్మలు ఉంటే మరింత గట్టి శిక్ష. తాడు వదిలి కింద పడలేక వేలాడలేక వాడు పడే బాధ వర్ణనకు అందదు. పశ్చాత్తాపానికి దారి తీస్తుందేమో కూడా.